తిరుపతి జిల్లా చంద్రగిరిలో మరోసారి ఏనుగుల గుంపు హల్చల్ సృష్టించింది. బాకరాపేట ఘాట్ రోడ్డుపై సంచరిస్తున్న ఏనుగులు రోడ్డు మీదకు వచ్చాయి. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుమారు గంట పాటు వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని బాణాసంచా కాల్చి ఏనుగులను అడవిలోకి తరిమివేశారు. అనంతరం వాహనాల రాకపోకలు యథావిధిగా పునరుద్ధరించారు. మరోవైపు గత 2 నెలలుగా చంద్రగిరి, చిన్నగొట్టిగల్లు మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో ఏనుగుల సంచారం తీవ్రంగా పెరిగింది. రంగంపేట, భీమవరం, కందులవారిపల్లి, శేషాపురం, ఎల్లంపల్లి, బాకరపేట తదితర గ్రామాల్లో పంటలను నాశనం చేస్తున్నాయి. వరి, మామిడి, టమోటా పంటలు, పశుగ్రాసం డ్రిప్ పైపులను రైతులు నష్టపోతున్నారు. అయితే ఏనుగుల దాడులతో తీవ్రంగా నష్టపోతున్న రైతులు అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించడంతో పాటు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా గత 8 నెలల్లో విద్యుత్ షాక్ తదితర కారణాలతో సుమారు 5 ఏనుగులు మృతి చెందాయి. తిరుపతి జిల్లా చంద్రగిరిలో మరోసారి ఏనుగుల గుంపు హల్చల్ సృష్టించింది. బాకరపేట ఘాట్ రోడ్డుపై సంచరిస్తున్న ఏనుగులు రోడ్డు మీదకు వచ్చాయి. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుమారు గంట పాటు వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని బాణాసంచా కాల్చి ఏనుగులను అడవిలోకి తరిమివేశారు. అనంతరం వాహనాల రాకపోకలు యథావిధిగా పునరుద్ధరించారు. మరోవైపు గత 2 నెలలుగా చంద్రగిరి, చిన్నకొట్టిగల్లు మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో ఏనుగుల సంచారం తీవ్రంగా పెరిగింది. రంగంపేట, భీమవరం, కందులవారిపల్లి, శేషాపురం, ఎల్లంపల్లి, బాకరపేట తదితర గ్రామాల్లో పంటలను నాశనం చేస్తున్నాయి. వరి, మామిడి, టమోటా పంటలు, పశుగ్రాసం డ్రిప్ పైపులను రైతులు నష్టపోతున్నారు. ఏనుగుల దాడులతో తీవ్రంగా నష్టపోతున్న రైతులు అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించడంతో పాటు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా గత 8 నెలల్లో విద్యుత్ షాక్ తదితర కారణాలతో సుమారుగా 5 ఏనుగులు మృతి చెందాయి. దానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ ఫోన్ ద్వారా అందిస్తారు. రమణ, డీటెయిల్స్ ఏంటి? రైట్ శశిరేఖ, ఏదైతే చంద్రగిరి మండలంలో బాకరాపేట వద్ద ఏనుగుల గుంపు మరోసారి హల్చల్ చేసింది. ముఖ్యంగా చంద్రగిరి, బాకరాపేట ఘాట్ రోడ్ లో ఈ ఏనుగుల గుంపు రాత్రి 10 గంటల సమయంలో కూడా ఘాట్ రోడ్ లోకి ఒక్కసారిగా చేరుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అటుగా వెళ్తున్న వాహనదారులంతా కూడా భయభ్రాంతులకు గురై అక్కడే వాహనాలను ఆపివేసిన పరిస్థితి అయితే దాదాపు గంటకు పైగా కూడా ఏనుగులన్నీ కూడా ఆ రోడ్డు మీదే ఉండడంతో కూడా వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిన పరిస్థితి అయితే సుమారు గంట పైగా కూడా ఈ ఏనుగులు అక్కడే ఉండడంతో వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు టపాకాయలు కాల్చి ఏనుగులను అడవిలోనికి తరమడానికి ప్రయత్నించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే వాహనదారులు దాదాపు ఆ రాకపోకలు చేస్తున్న సందర్భంలో ఏదైనా ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ కూడా అక్కడ ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు, నిరసన తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ ఏనుగుల సంచారం గత కొంతకాలంగా ఏదైతే బాకరాపేట అలాగే చంద్రగిరి నియోజకవర్గ ప్రాంతంలో కూడా తీవ్రంగా కలకలం రేపుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా రంగంపేట, భీమవరం, శేషాపురంలో కూడా, ఎల్లంపల్లి తదితర గ్రామాల్లో కూడా ఈ ఏనుగుల సంచారంతో కూడా పూర్తిగా ప్రాంతం అంతా కూడా పంట పొలాలు కూడా నష్టమైన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వరి, మామిడి, టమాటా పంటలు కూడా తీవ్రంగా నష్టపోయారు. ఈ నష్టపరిహారం కూడా ప్రభుత్వం చెల్లించాలనే కూడా రైతులంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇదే క్రమంలో దాదాపు 8 నెలలుగా సుమారు ఈ ప్రాంతాల్లో 5 ఏనుగులు విద్యుత్ షాక్ ఇతర కారణాలతో కూడా మృతి చెందాయని కూడా తెలుస్తుంది. మొత్తం మీద ప్రభుత్వ అటవీ శాఖ స్పందించి రైతులకు తగు న్యాయం చేయాలి, నష్టపరిహారం చెల్లించాలంటూ కూడా రైతులు అక్కడున్న అధికారులను, ఎమ్మెల్యేలను కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే చంద్రగిరి ఎమ్మెల్యేకి ఆ విషయం తెలియగానే అధికారులను అప్రమత్తం చేసి ఫారెస్ట్ లోనికి పంపించి ఏదైతే బాకరాపేట ఘాట్ ఆ ఏనుగులను అడవులోనికి పంపించడానికి అయితే తీవ్రంగా ప్రయత్నించిన పరిస్థితి అయితే ఉంది. ఎమ్మెల్యే ఆదేశాలతో కూడా ఆ ఏనుగులను అక్కడి నుంచి ఫారెస్ట్ అధికారులు అడవులను పంపిన పరిస్థితి అయితే ఉంది. మరలా కూడా అవి పంట పొలాలను ధ్వంసం చేసే పరిస్థితి ఉంటుంది, రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రయాణికులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు కూడా పరిస్థితి అయితే విశేషంగా. థ్యాంక్ యూ రమణ.